ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద బ్రతికున్నది కాదు, మరణించినది కాదు, కోసేస్తే బాధ ఉండదు, పెరుగుతుంటాయి కాబట్టి గోళ్లతో. నరుడు కాడు, మృగం కాదు, నరసింహంగా నృసింహావతారంగా ఆవిర్భవించి హిరణ్యకశిప సంహారం చేసి అనేక మంది రాక్షసుల్ని సంహరించినటువంటి చాలా గొప్ప అవతారం నరసింహావతారం. ఆ అవతారం యొక్క వైభవాన్ని చిత్రీకరించేటప్పుడు ఆ హిరణ్యకశిపుని సోదరుడైనటువంటి హిరణ్యాక్షుని యొక్క వైభవాన్ని, ఆయన ఉద్ధతిని చలనచిత్రంలో చిత్రీకరించి ప్రేక్షకులకు చూపించేటప్పుడు ఎక్కడా కూడా పురాణానికి అతిగా దూరం జరగలేదు. ఎక్కడో చలనచిత్రం తీయడం కోసమని కొద్దిగా జరిగితే జరిగి ఉండవచ్చు కాక, భక్త ప్రహ్లాద లాంటి చలనచిత్రం విడుదలైపోయి ఇప్పటికీ ప్రజల మనసులలో ఉండిపోయినా, నిజానికి సంగీతం పెట్టడానికి అవకాశం లేకపోయినా, నటీనటులు నటించడానికి అవకాశం లేకుండా బొమ్మల చేత నటింపచేసిన, నిజంగా నరసింహావతారాన్ని, హిరణ్యాక్షుణ్ణి, ప్రహ్లాదుణ్ణి ఎదురుగుండా చూసిన అనుభూతి కలిగేటట్టుగా అంత సజీవంగా చలనచిత్రాన్ని మొట్టమొదటిసారి రూపొందించారు. తెలుగులో దాన్ని చూస్తున్నప్పుడు ఎంతో సంతోషం కలిగింది. నిజంగా నరసింహ దర్శనమైనంత ఆనందం కలిగింది. చివరి సన్నివేశం అంత అద్భుతంగా ఉంది. అందరం కూడా ఈ చలనచిత్రాన్ని కుటుంబ సభ్యులతో కలిసి చూసి ఆనందించవచ్చు. ఇంత మంచి చిత్రాన్ని నిర్మించిన వారికి, దర్శకత్వం వహించిన వారికి,